బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రావిడెంట్ ఫండ్ గురించి మనం చిన్న ఎపిసోడ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎవరైతే ఉంటుందో జనరల్గా ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉండి ఉంటుంది. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే అకౌంట్ ఉందో వాళ్ళు శాలరీలో ఏదైతే ఉందో 12% ఎంప్లాయీ పెట్టుకుంటాడు. వాళ్ళ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఒక 12%. ఇది ప్రావిడెంట్ ఫండ్కి జమ అవుతుంటుంది. అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ ఏంటిదనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కొత్త రూల్స్ రావడం జరిగింది ఏప్రిల్ 1 నుంచి. ఆ రూల్స్ ఏందో చూద్దాం. అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుద్ది అంటే ఎక్కడైనా సరే మైనస్ పాయింట్లను రెక్టిఫై చేస్తూ వస్తూ ఉంటారు. మైనస్ పాయింట్లు ఏమేమి ఉన్నాయి దాన్ని రెక్టిఫై చేస్తూ మళ్ళీ కొత్త ఫీచర్స్ కొత్త ఏవైతే ఉన్నాయో అంటే ఈజీగా ఉండేటట్టు, కంఫర్ట్గా ఉండేటట్టు, ఇబ్బంది లేకుండా లాగిన్ అవ్వటం కానీ, లేకపోతే ఆ డేటా అకౌంట్ డీటెయిల్స్ కానీ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ, ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి మారినప్పుడు కానీ, లేకపోతే ఎంప్లాయీ ఇంకో జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటివన్నీ చాలా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఇప్పుడు అధిగమించడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఈ ఏదైతే ఉద్యోగాలు మారుతున్నప్పుడల్లా ఈ బ్యాలెన్స్ ఈపీఎఫ్ఓలో ఏవైతే బ్యాలెన్స్లు ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ఫర్ కావాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఆ డేటా అవన్నీ కూడా కొంచెం ఉండేది. ఇవి ఒక్కోసారి నెలల తరబడి కూడా అవి ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావు. అంటే వీళ్ళు కొత్త దాంట్లోకి వెళ్తారు, ఆ పాత దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఈజీగా తొందరగా టైం షిఫ్ట్ కావన్నమాట. ఇక తర్వాత వీళ్ళు మాన్యువల్గా కూడా వీళ్ళు అంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో మాన్యువల్గా ఏం చేయగల ఆటోమేటిక్ సిస్టమ్ అంతా మారిపోద్ది. అది ఎలా ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఈపీఎఫ్ఓలో ఏదైతే ఉందో ఆటోమేటిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు అనమాట. ఇప్పుడు దీని పేరు ఏంటిదంటే ఆటోమేటిక్గా ఫండ్ మనం ఏదైతే ఉందో మనం ఎక్కడికి షిఫ్ట్ అయిపోయినా కానీ, ఎక్కడ మారిపోయినా కానీ, ఏ జాబ్లోంచి కానీ ఎలా అయినా కానీ ఆటోమేటిక్గా ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రావటం జరిగింది. అయితే అంతకుముందు యూఏఎన్ అని ఒక అకౌంట్ ఉండేది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఏంటిదో చూద్దాము. యూఏఎన్ అకౌంట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తోటి ఏమవుతుందంటే వాళ్ళు అంతకుముందు రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. రిక్వెస్ట్ సబ్మిట్ చేసి నా యూఏఎన్ నెంబర్ అన్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగేది. అయితే ఇప్పుడు అదంతా లేకుండా ఇప్పుడు ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీ ఎవరైతే ఉందో కొత్త ఉద్యోగానికి మారతాడు, లేకపోతే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాడు. ఈ కొత్త ఉద్యోగం జరిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంటే అంతకుముందు ఈయన జమ చేసిన పైసలు, వాళ్ళ మేనేజ్మెంట్ జమ చేసిన పైసలు ఇవన్నీ కూడా అక్కడ ఉండిపోతాయి మన ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలా ఏంటిది అంటే ఎప్పుడైతే ఈపీఎఫ్ అకౌంట్లో 12% ఈపీఎఫ్లో ఏదైతే జమ చేస్తాడో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు 12% జమ చేసినాక ఈ యూఏఎన్ యొక్క యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ వల్ల ఏం జరుగుద్ది, ఎవరైతే పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఉందో ఆయన కోసం అనమాట. అంటే పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఒక నెంబర్ వస్తుంది, ఒక ఐడి మాదిరి అనమాట. ఈ ఐడిని తీసుకున్నాక ఏం జరుగుద్ది, ఇతను ఎవరైతే ఎన్ని ఉద్యోగాలు మారినా అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు జనరల్గా ఫస్ట్లో మారుతూ ఉంటారు. కొంత అయిపోయినాక ఇక తర్వాత మారరు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో అయితే అసలు మారరు. ఇక ప్రమోషన్లు వస్తూ ఉంటాయి లేనో, లేకపోతే మారినా కానీ మళ్ళీ ఇక అంటే మళ్ళీ కాంపిటీషన్ ఉంటుందని ఎందుకులే అనేది కూడా ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ మాత్రం ఎక్కువ శాతం మారుతూ ఉంటారు. ఎందుకోసం ముందు జాయిన్ అవుతారు, తర్వాత జాబు అంటే ఈయన స్కిల్నెస్, ఈయన టాలెంట్ని బట్టి నాకు ఇది తక్కువ అవుతుందని ఇంకో జాబ్లోకి జంప్ కావటం, ప్రమోషన్స్ అంటే జీతాలు ఎక్కువ వస్తే ఇంకో కంపెనీలోకి షిఫ్ట్ అవ్వటం, ఇట్లాంటివన్నీ జనరల్గా కొన్నేళ్ల వరకు జరుగుతుంది. ఇక ఒకసారి అన్నీ అయిపోయి సెటిల్ అయిపోయినాక ఇక ఒక స్టాండర్డ్కి వచ్చినాక ఇక మారటాలు ఉండవు. అప్పటి వరకు ఈ పిఎఫ్ అకౌంట్లు కూడా మారుతూ ఉండాలి. అయితే ఇప్పుడు ఏంటిది, ఈ పిఎఫ్లు అకౌంట్లు అన్నీ కూడా
ఒకటే దగ్గరికి లింక్ అవుతాయి. అంటే ఎక్కువ ఈపీఎఫ్ అకౌంట్లు ఉంటాయి. అంటే ఈయన 1 సంవత్సరం పని చేస్తాడు, 2 ఏళ్ళు చేస్తాడు, 6 నెలలు చేస్తాడు, ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేయడానికి ఇప్పుడు ఈ యూఏఎన్ నెంబర్ తోటి లింక్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సర్వీసెస్ ఉంటాయి. ఎప్పుడైతే యూఏఎన్ కార్డు మన ఐడి కార్డు మాదిరి, మన ఆధార్ పాన్ కార్డు మాదిరి మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తోటి మనకి ఏవైతే ఇక అప్డేట్ అవుతుంటాయి, అంటే పిఎఫ్ పాస్బుక్లు అప్డేట్ అవుతుంటాయి. అంతకుముందు ఏవైతే పిఎఫ్లో మన బ్యాలెన్స్లు ఉన్నాయో అవి షిఫ్ట్ అవ్వటం అన్నీ ఆ లింకులోకి వచ్చేస్తాయి. అంటే ఆటోమేటిక్గా సిస్టంలోనే మనం ఎక్కడున్నా కానీ ఏమున్నా కానీ మనం యూఏఎన్ కార్డు ద్వారా ఆ నెంబర్ తోటి మనము పిఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అయితే దీంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే అడ్వైస్ కానీ దాని నుంచి ఏదంతా ఇన్ఫర్మేషన్లు కానీ దానికి సంబంధించిన మంత్లీ ఏమన్నా నోటిఫికేషన్లు కానీ అవన్నీ కూడా మనకి ఎస్ఎంఎస్ ద్వారా మనకి రావటం జరుగుతుంది. ఇక వీటితో పాటు జనరల్గా పిఎఫ్ అనేది అందరికీ తెలిసినటువంటిది. అంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ పిఎఫ్ అనేది లేకుండా ఉండదు. జనరల్గా కంపల్సరీగా ఫస్ట్ అనేది అదే అనమాట. ఏదైనా జాబ్లో జాయిన్ కాగానే పిఎఫ్ ఉంది అని అంటే ఒక మంచి ఆర్గనైజేషన్, గుడ్ ఆర్గనైజేషన్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ తోటి ఉన్నటువంటి. పిఎఫ్ లేదు అని అంటే కొత్తగా పెట్టితే మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. పిఎఫ్ అప్లికబుల్ ఉందా లేదా అనేది జనరల్గా ఫస్టే చెప్తారు. పిఎఫ్ ఇంత కట్ చేస్తాము, అయితే 12% మనము పే చేస్తాము, అది స్థూల జీతంలోంచి అంటే గ్రాస్ పేలోంచి. అది మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12% మన అకౌంట్కి ఎంప్లాయీస్ ఈపీఎఫ్ఓకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అనమాట. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు రిటైర్మెంట్ టైంలో మనము ఎన్కాష్ చేసుకోవచ్చు, ఆ టైంలో తీసుకోవచ్చు. ఒక 5 years బిఫోర్ కనుకైతే ట్యాక్స్ కూడా కొంచెం కట్ అవుతుంది అప్పుడు, ఏది 5 years బిఫోర్ అయితే. అయితే వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే మ్యారేజెస్ కానీ ఏదన్నా ఈవెంట్స్ అంటే పెళ్ళి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేదు హాస్పిటలైజేషన్ కానీ హాస్పిటల్ ఖర్చులకు కానీ అటువంటి వాటికి అయితే మాత్రం విత్డ్రా చేసుకోవచ్చు ఏది పిఎఫ్లోది. అయితే అప్పుడు ముందుగా తీసుకోవటం అనమాట. అంటే పిఎఫ్లో జమ అయిన పైసలు అత్యవసర టైంలోనే మనకి వాడుకోవటానికి ఉంటుంది. అత్యవసర సమయాలంటే మామూలుగా వాడుకోవటం కాకుండా మ్యారేజెస్ కానీ ఇల్లు కొనుక్కున్నాం ఎడ్యుకేషన్ కానీ మన ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆపరేషన్ ఖర్చులకి ఇటువంటి వాటికి లేదు 5 ఏళ్లలోపు విత్డ్రా చేసుకుంటే సర్వీస్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పడుతుంది, అది విత్ డ్రాప్ అయ్యి. ఇవి జనరల్గా ఈ ఈపీఎఫ్ఓ అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే అవి కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు April 1st నుంచి సింపుల్గా ఏంటంటే ఏవైతే అపోహలు ఉంటాయి, అంటే మనమే కడతాం మన పైసలు వాళ్ళు కట్ చేసుకొని ఇస్తారా, ఇవన్నీ కొంచెం ఉంటాయి అన్నమాట. కాంట్రిబ్యూషన్ ఉంటాం మనం, కాంట్రిబ్యూషన్ ఏముంది. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే మన జీతం నుంచి వాళ్ళు కట్ చేస్తున్నారు అని అంటారు. అది కాదు. జనరల్గా ఏంటంటే మన కాంట్రిబ్యూషన్ 12% ఉంటుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 12% ఉంటుంది అనమాట. ఇది జనరల్గా ఈపీఎఫ్ఓ గురించి. అయితే ఎవరైతే ఈ కట్ చేసుకుంటారా అనుకుంటారు అనమాట, కానీ కంపెనీ నుంచి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కట్ చేసుకోవడానికి ఏం లేదు, చేయాల్సిందే. ఇది జనరల్గా ఉన్నటువంటిది. ఈ ఈపీఎఫ్ఓ రూల్స్ అన్నీ పాత అందరికీ తెలిసిందే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను జనరల్గా ఎంప్లాయీ జాయిన్ అయిపోయిందంటే ఆ పిఎఫ్ గురించి అందరికీ ఐడియానే ఉంటుంది, దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంటుంది. వీళ్ళకి ఏవైతే ఈ 12% వీళ్ళ శాలరీలోంచి జమ అవుతుందో దీంట్లోంచి మళ్ళీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్కి మళ్ళీ 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది అనమాట. మిగిలింది మళ్ళీ పిఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. అంటే 12%లో 8.33 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది, అది రిటైర్మెంట్ టైంలో ఇచ్చేస్తారు. మళ్ళీ మిగిలిన మొత్తం పిఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. అవన్నీ కూడా మళ్ళీ రిటైర్మెంట్ టైంలో అంతా కూడా తీసేసుకోవటం ఇది జరుగుతుంది జనరల్గా. అయితే ఎప్పుడైనా సరే ఈ బ్రేకప్లు కానీ మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ తర్వాత గ్రాస్ శాలరీ నెట్ శాలరీ అంటే స్థూల వేతనం నికర వేతనం అంటాం, ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి. అవి ఎటువంటి అయినా కానీ తగ్గింపు లేకుండానే మనకి స్థూల వేతనం అని పిలుస్తారు. అయితే ఇక తగ్గింపులు అంటే ఏంది, ఈ కటింగ్స్ పోయినాక ఇచ్చేది నికర వేతనం, స్థూల వేతనం నికర అంటే గ్రాస్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్, అది జనరల్గా ఏదైతే ఉందో ఇవన్నీ అనమాట. పిఎఫ్ అనేది స్థూల వేతనం నుంచే కట్ చేస్తారు, గ్రాస్ శాలరీ నుంచే పిఎఫ్ కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇవంతా కూడా మీకు ఒక పిఎఫ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. అంటే ఏంటిది, April 1st నుంచి అంతకుముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా
సాల్వ్ అయిపోయినాయి. డైరెక్ట్గా మనం ఎక్కడికి షిఫ్ట్ అయిపోయినా ఎక్కడికి పోయినా మన పిఎఫ్ అకౌంట్ మనం చూసుకోవచ్చు. ఇది సింపుల్గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే పిఎఫ్ గురించి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.